42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. అదే రకంగా దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది.